ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఈ ఇండియన్ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్కు సంబంధించి నెక్స్ట్ టాపిక్గా రీప్లేస్మెంట్ ఆఫ్ యాన్ అసెట్, అంటే ఆస్తిని పునఃస్థాపితం చేయడము. అంటే ఏదైనా కొత్తగా కొనుగోలు చేసేటటువంటి ఆస్తిని ఏ విధంగా మనం పునఃస్థాపితం అనేటటువంటిది చేస్తారు. అలాగే ఏదైనా వాడేటటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆస్తిని, పాత ఆస్తి ఏదైనా ఉన్నట్లయితే అది వాడగా అది పాడైపోవడం అనేటటువంటిది, లేదా పూర్తిగా వాడుకలోకి లేకుండా అయిపోయేటటువంటి స్థితి వచ్చినప్పుడు దాని ప్లేస్లో కొత్త ఆస్తిని ఏదైనా కొనుగోలు చేసి ప్రతిష్టాపితం అనేటటువంటి చేసేటప్పుడు ఏ విధంగా మనం లెక్కలు చేయాలి అనే టాపిక్ ఇది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం డబల్ అకౌంటింగ్ సిస్టంలో మనం చేస్తున్నామండి లెక్కలన్నీ కూడా. ఇక్కడ డబల్ అకౌంటింగ్ సిస్టమ్ ఆల్రెడీ చెప్పాము మీకు. జంట ఖాతా విధానంలో మనం ఈ లెక్కలు అనేటటువంటిది ఇక్కడ చేస్తాయని చెప్పుకున్నాము. సాధారణంగా సింగిల్ అకౌంటింగ్ సిస్టమ్ కనుక చూసినట్లయితే, ఏదైనా ఆస్తి వాడుకున్నంత కాలము దాని మీద ప్రతి సంవత్సరము తరుగుదల అనేటటువంటి లెక్క కడుతూ చివరికి ఆస్తిని పూర్తిగా రద్దు చేసేటటువంటి సందర్భంలో కానీ, లేదా వాడకుండా ఉండేటటువంటి సందర్భంలో ఆస్తిని ఏం చేస్తాము అంటే లాభ నష్టాల, అంటే దాన్ని అమ్మివేసేయడం ద్వారా, దాన్ని తీసివేయడం ద్వారా వచ్చేటటువంటి లాభ నష్టాలు అనేటటువంటిది కనుగొని, ఈ లాభ నష్టాలు అనేటటువంటి దాన్ని లాభ నష్టాల ఖాతాకి మనం డెబిట్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. లాభం అంటే డెబిట్, ఆదాయంగా వస్తే కనుక క్రెడిట్ చేయడము, లేదా నష్టంగా వస్తే డెబిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ ఆస్తి అనేటటువంటిది, ఆ పాత ఆస్తి ఏదైతే ఉందో పనికి రాకుండా ఉండేటటువంటి ఆస్తిని లేదా రద్దు చేసేటటువంటి సందర్భంలో మనం ఈ లాభ నష్టాల ఖాతాలోనే దాన్ని చూపించడం అనేటటువంటి జరుగుతుందండి. అలాగే క్రొత్త ఆస్తిని ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఆ కొనుగోలు చేసినటువంటి మొత్తాన్నంతా కూడా మూలధనీకరణం అనేటటువంటిది, అంటే క్యాపిటలైజేషన్ అనేటటువంటిది చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది మీకు ఈ సింగిల్ ఖాతా సిస్టంలో. కానీ ఈ డబల్ అకౌంటింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఇలా రీప్లేస్మెంట్ కనుక ఆస్తిని ఏదైనా ప్రతిష్టాపితం చేసేటప్పుడు లేదా చేసేటటువంటి సందర్భాల్లో మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, 3 విషయాల్ని మీరు, అంటే ఈ పద్ధతిలో మనం లెక్కలు చేయాలి అంటే 3 విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇందులో ఒకటేంటి, మూలధనీకరణ చేయబడవలసినటువంటి మొత్తం ఎంత కనుక్కోవాలి. అదేవిధంగా అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్, మూలధనీకరణ చేయబడినటువంటి మొత్తం ఎంత అనేది కనుక్కోవాలి. తర్వాత ఎస్టిమేటెడ్ కాస్ట్ అండి, అంటే అంచనా వేసినటువంటి వ్యయాన్ని లెక్కలోని కనుక్కోవాలి. ఒకటి మూలధనీకరణ చేయవలసినటువంటి ఆ అమౌంట్ ఎంతో తెలుసుకోవాలి. రెండోది ఎస్టిమేటెడ్ కాస్ట్, అంచనా వేసినటువంటి ఆ వ్యయాన్ని మీరు కనుక్కోవడం అనేటటువంటిది చేయాలి. తర్వాత మూడోది చాలా ఇంపార్టెంట్ అండి, చార్జ్ టు రెవెన్యూ అకౌంట్ అండి, అంటే రెవెన్యూ ఖాతాకు ఛార్జ్ చేయవలసినటువంటి మొత్తం ఎంత అనేది ఇక్కడ కనుక్కోవాలి. అంటే ఈ డబల్ అకౌంటింగ్ సిస్టంలో మనం చూసినట్లయితే ఆస్తిని పునఃస్థాపితం చేయడానికి, అంటే ఎంత ప్రతిస్థాపితం చేయడానికి పెట్టే ఖర్చు మాత్రమే కాకుండా ఆ పునఃస్థాపితం అయ్యేటంత వరకు అయ్యే ఖర్చులన్నింటినీ కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుందండి. అర్థమవుతుందా? కాబట్టి ఇందులో అమౌంట్ అనేటటువంటి మూలధనీకరణకు చేయవలసినటువంటి మొత్తం ఎంత అంటే, పాత ఆస్తి స్థానంలో కొత్త ఆస్తిని ఏదైనా నెలకొల్పినటువంటి స్థితిలో దీనికి సంబంధించినటువంటి వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోవడము. అలాగే ఈ రెండవ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉండేటటువంటి విలువ నుండి
నూతన ఆస్తి నిర్మాణానికి వాడేటటువంటి అంశాలు కానీ లేదా మెటీరియల్స్లో ఉండేటటువంటి భాగాల విలువల్ని తగ్గించాలండి. ఇలా తగ్గించేగా ఉండేటటువంటి దాన్ని పునఃస్థాపితం ఖాతాకి డెబిట్ చేయాలి. ఇంకా ఏమైనా మిగులున్నట్లయితే రెవెన్యూ ఖాతాకి దీన్ని బదిలీ చేయడం ద్వారా మనం ప్రాసెస్ ఇక్కడ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ఖాతా రద్దు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? ఇది సాధారణంగా ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ అసెట్లో మనం చేయవలసినటువంటి ఫస్ట్ ప్రాసెస్ అండి. ఇదేంటంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ నిన్న ఆల్రెడీ మీకు థియరీలో చెప్పానండి. నేను పునఃస్థాపితం అంటే ద్వంద్వ ఖాతా విధానంలో ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ అన్ అసెట్కి సంబంధించి ఒక ప్రొసీజర్ అనేటటువంటిది ఫాలో అవ్వాలి అని చెప్పుకున్నాము. అందులో ఆ ప్రొసీజర్లో భాగంగా ఇక్కడ పునఃస్థాపితం కాబట్టినటువంటి ఆస్తి యొక్క వాస్తవమైనటువంటి ఖరీదులు మాత్రమే పరిగణించకుండా పునఃస్థాపితం తరువాత అయినటువంటి ఆ ఖర్చులను కూడా ఇక్కడ వ్యయంగా మన పుస్తకాల్లో తీసుకురావడం అనేటటువంటి చేయాలండి. అంటే అక్కడ ఆ పునఃస్థాపితం అంటే పునఃస్థాపితం కాబడినటువంటి ఆస్తి యొక్క వాస్తవిక ఖరీదుని ఇక్కడ లెక్కలోకి తీసుకోకుండా ఆ ఖరీదుతో పాటుగా ప్రతిస్థాపితం అయిన తర్వాత ఉండేటటువంటి ఖర్చును కూడా ఇక్కడ మనం లెక్కల్లోకి తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే పాత ఆస్తి యొక్క ప్రస్తుతం అంచనా వేసిన పునఃస్థాపిత వ్యయాన్ని కూడా ఇక్కడ కనుక్కోవాలి. ఇలా కనుక్కున్న తర్వాత మనకు కొనుగోలు విలువ నుండి మెటీరియల్లో ఉండేటటువంటి అంశాలు కానీ లేదా భాగాలు కానీ ఇక్కడ తీసివేసిన తర్వాత ఉన్నటువంటి నిల్వను పునఃస్థాపిత ఖాతాకు డెబిట్ చేయడం ద్వారా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ అనేటటువంటిది ఉన్నట్లయితే దాన్ని రెవెన్యూ ఖాతాకు బదిలీ చేయడం ద్వారా ఇక్కడ ఖాతా అనేటటువంటిది ముగించడం అనేది జరుగుతుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ పునఃస్థాపితం చేసేటటువంటి సందర్భాలలో అంటే పాత ఆస్తిని పాత స్థానంలో క్రొత్త ఆస్తిని ప్రతిస్థాపన చేయడమే ఈ పునఃస్థాపితం అనేటటువంటి మాట అండి. ఇక్కడ అంటే పాతవి ఇంకా కొన్నాళ్ళు వాడిన తర్వాత అవి దాని మీద డిప్రిషియేషన్ అన్నీ కూడా ఉన్న తర్వాత కోల్పోవడం అనేటటువంటి దాని విలువ కోల్పోవడం అనేది పూర్తిగా సమస్త పుస్తకాల్లోంచి రద్దు చేయవలసినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. కాబట్టి సో తీసివేసినటువంటి స్థానంలో కొత్త ఆస్తిని ఏదైనా కనుక ప్రతిస్థాపితం చేసేటటువంటి సందర్భాల్లో అది మనం ఇదివరకు తయారు చేసేటటువంటి ఖాతాలు కనుక చూసినట్లయితే దాన్ని రద్దు చేసేటటువంటి సందర్భంలో దాన్ని అమ్మేటట్టుగా చేసేటటువంటి సందర్భంలో ఆ వచ్చినటువంటి మొత్తము లాభమా నష్టమా అనేది పరిగణలోకి తీసుకుంటూ ఆ లాభ నష్టాల ఖాతాలో దాన్ని చూపించడం అనేది చేసేవాళ్ళమండి సింగిల్ అకౌంటింగ్ సిస్టంలో. అలాగే ఆ పునఃస్థాపన మీద పెట్టి వెచ్చించినటువంటి వ్యయాన్ని అంటే కొత్త ఆస్తి మీద పెట్టినటువంటి వ్యయాన్ని మూలధనీకరణ వ్యయంగా పరిగణలోకి తీసుకుంటూ మనం దాన్ని క్యాపిటలైజేషన్ చేసేవాళ్ళం అండి. ఇక్కడికి దీనికి క్వైట్ ఆపోజిట్లో ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ ప్రతిస్థాపితం చేసేటటువంటి సందర్భంలో ఆస్తి కనుక పూర్తిగా పాడైపోతే దాన్ని పూర్తిగా తీసివేసేసి దాని స్థానంలో కొత్త దాన్ని మనం ప్రతిస్థాపితం చేసేటప్పుడు ప్రతిస్థాపితం అయిన తర్వాత ఉండేటటువంటి ఖర్చులను కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుని మొత్తం ఆస్తి యొక్క వ్యయాన్ని పరిగణలో తీసుకోమంటున్నారు. ఒక్కొక్కసారి ఈ ప్రతిస్థాపితం చేసేటటువంటి పక్షంలో పాత ఆస్తిలో కొన్ని భాగాలు ఏమైనా మనకు కలిసి వచ్చాయనుకోండి, అవి అమ్మవండి, దాన్ని రద్దు చేసేయడం జరగదు. దాన్ని క్రొత్త ఆస్తులో దాన్ని వినియోగించడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే కొంచెమే లిటిల్ బిట్ పోయి మిగిలినటువంటి పార్ట్ పనిచేస్తుంది అనుకోండి, ఆ పోయిన భాగంలోనే కొత్త దాన్ని ఏర్పాటు చేసుకుంటాము, మిగిలినంత పాత దాన్ని కొత్త దానిలో వాడతామన్నమాట అండి. సో అలా ఉండేటటువంటి వ్యయాన్ని మనస్థాపితమైనటువంటి ఖాతాకి డెబిట్ చేయడం ద్వారా ఇంకా ఏమైనా ఉంటే కనుక రెవెన్యూ ఖాతాకి బదిలీ చేయడం ద్వారా చేసుకోవడం అనేది. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో మనం ఆ లెక్కలకు సంబంధించి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మూలధనీకరణ చేయడానికి కావాల్సినటువంటి మొత్తాన్ని మీరు ఇక్కడ కనుక్కోవడము, అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్, అలాగే అంచనా వేసినటువంటి కాస్ట్ అంచనా వ్యయము అంటే ప్రతిస్థాపితం చేయడానికి కొత్త ఆస్తుని ప్రతిస్థాపన చేయడానికి ఎంత అంచనా అనేటటువంటిది అవుతుంది అనేది ఖచ్చితంగా ముందుగానే మనం వేరీ చేసుకోవాలి. కాబట్టి ఆ ఎస్టిమేటెడ్ కాస్ట్ అలాగే ఛార్జ్ చేయవలసినటువంటి రెవెన్యూ ఖాతాకి ఛార్జ్ చేయవలసినటువంటి మొత్తాన్ని ఇక్కడ మనం
కనుక్కొని మనకి ఆ లెక్కలో ఉండేటటువంటి పద్ధతులు చాలా సింపుల్గానే ఉంటుందండి. 4-5 తప్ప 5 పద్ధతులు దాటి రావు. సో అవి ఎలా చేయాలి అంటే అనేది ఒక లెక్క మనం చెప్పుకుంటే దాని ద్వారా మీకు అర్థమవుతుంది. సో లెక్క రాసుకోండి. The Western Electricity Company Limited, the Western Electricity Company Limited rebuilds rebuilds and re-equipped part of their work at a cost of 1 crore full stop. The parts of the old works thus superseded cost of rupees 60 lakhs full stop. The capacity of the new work is double the capacity of the world full stop. Rupees 5 lakhs is realized by the sale of old materials and old materials worth rupees 3 lakhs. Old materials worth rupees 3 lakhs are used in the construction of the new works in addition to the total cost of 1 crore mentioned above full stop. The cost of labor and materials are 25% higher now 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 then when the old works were built BUILT full stop. Assuming that the concern adopting double accounting system journalize the following transactions. Journalize the transactions. మీరు తెలుగులో రాసుకోండి. Western Electricity Company తమ
తమ వర్క్స్లో కొంత వర్కును పునర్నిర్మించి పునఃస్థాపన 1 కోటి రూపాయలతో చేసినారు. 1 crore 1 కోటి రూపాయలతో చేసినారు. తొలగించిన పనులు అసలు విలువ 60 లక్షల రూపాయలు. కొత్తగా చేపట్టిన వర్క్స్ సామర్థ్యం తొలగించిన పని సామర్థ్యం కంటే రెట్టింపుగా ఉంటుంది. సాధారణంగా పాత మెటీరియల్ స్థానంలో క్రొత్త ఏదైనా ఆస్తిని కొత్త వర్క్ని చేపట్టేటటువంటి పక్షంలో పాత విలువ కన్నా కొత్త వర్క్స్ పని విలువ ఎప్పుడూ కూడా ఎక్కువగానే ఉంటుందండి. అర్థమైందా? పాతది ఒక 10,000 రూపాయలకి అప్పట్లో ఒక 10 సంవత్సరాల క్రితం కనుక ఆమె ఆస్తిని ప్రతిష్టాపనం చేసినప్పుడు 10,000 అయితే ప్రస్తుతం అది 1,00,000 రూపాయల వరకు పెరిగే అవకాశం, లేదా ఒక్కోసారి డబుల్ అయిపోయి 20,000 30,000 అయ్యేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఆ పని తొలగించినటువంటి పని సామర్థ్యం కంటే కొత్తగా పని పెంచినటువంటి సామర్థ్యం ఆ రెట్టింపుగా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఆటోమేటిక్గా వాడు చెప్పినా చెప్పకపోయినా కూడా మనకి అప్పుడు ఉండేటటువంటి ఎస్టిమేషన్ ప్రకారం మనం చూస్తే అప్పుడు లేబర్ ఖర్చులు, అట్లాగే మెటీరియల్ ఛార్జెస్, అలాగే ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా, అలాగే ఎసెట్ యొక్క విలువ అప్పుడు కొలది ఉండేటటువంటి వాల్యూ ఇప్పుడు చూసినట్లయితే అది ఆ రెట్టింపుగానే అవుతాయండి. ఆ రేట్లలో దొరకడం అనేది తెలియదు, మనకి చూస్తున్నాము రోజు రోజుకి ఆ మారుతూ ఉండేటటువంటి పరిస్థితుల దృష్ట్యా, అలాగే సాంకేతికమైనటువంటి టెక్నాలజీలో ఉండేటటువంటి చేంజెస్ దృష్ట్యా మనకి ప్రైసింగ్ అనేటటువంటిది మెటీరియల్స్లో కానీ ఇంక్రీజ్ అవ్వడమే తప్ప డిక్రీజ్ అవ్వడం అనేది అటువంటి జరగదండి. సాధారణంగా ఇక్కడ కూడా అదే జరిగింది. మనకి కొత్తగా చేపట్టిన వర్క్ సామర్థ్యం తొలగించిన పని సామర్థ్యం కంటే రెట్టింపుగా ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే పాత వర్క్స్లోని పాత మెటీరియల్స్ను 5 లక్షల రూపాయలకు అమ్మడం జరిగింది. పాత వర్క్స్లోని పాత మెటీరియల్స్ను 5 లక్షల రూపాయలకు అమ్మడం జరిగినది. అలాగే పాత వర్క్స్లోని 3 లక్షల రూపాయల విలువ గల మెటీరియల్స్ను క్రొత్త పనిలో ఉపయోగించినారు. మెటీరియల్స్ను 3 లక్షలు విలువ చేసేటటువంటి మెటీరియల్స్ని ఇక్కడ క్రొత్త పనిలో ఉపయోగించినారు. క్రొత్త వర్క్స్ బ్రాకెట్లో రాసుకోండి. క్రొత్త వర్క్స్కు వ్యయపరచిన 1 కోటి రూపాయలకు అదనంగా 1 కోటి రూపాయలకు అదనంగా ఫుల్ బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. పాత వర్క్స్తో పోలిస్తే క్రొత్త వర్క్స్లో శ్రామిక వేతనాలు మెటీరియల్స్ వ్యయాలు 25% పెరిగాయి.
25% పెరిగాయి. సో నెక్స్ట్ పేర రాసుకోండి. జంట ఖాతా విధానంలో పుస్తకాల నిర్వహణ జరిగిందని భావించి పై వ్యవహారాలన్నింటినీ నమోదు చేయడానికి అవసరమైన చిట్టాపద్దులను రాయండి. సో ఈ లెక్కలో చూడండి, ఇక్కడ మనం లెక్కంతా చూసినట్లయితే 1 కోటి రూపాయలతోటి పునఃస్థాపనం అనేటటువంటిది చేస్తున్నారండి. 1 కోటి రూపాయలతో రీప్లేస్మెంట్ అనేటటువంటి జరుగుతోంది. ఇక్కడ తొలగించినటువంటి పని అంటే ఏ పని స్థానంలో కొత్త పనిని ప్రతిష్టాపితం చేశారు అంటే అందులో 60 లక్షలకు సరిపడి 60 లక్షల వాల్యూ చేసేటటువంటి పాత పని స్థానంలో అక్కడ మళ్ళీ కొత్తగా ప్రతిష్టాపన ఒక వర్క్ అనేటటువంటి చేపట్టడం జరిగింది. దాని యొక్క వ్యయం వచ్చి 1 కోటి రూపాయలుగా అంచనా వేశారండి. అయితే పాత మెటీరియల్ అంటే తొలగించినటువంటి 60 లక్షలు విలువ చేసేటటువంటి పనిని అందులో దాన్ని అమ్మివేయగా, ఆ మెటీరియల్స్ని అమ్మివేయగా మనకి ఒక 5 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఇందాక మీకు చెప్పాను అంటే ఇక్కడ పూర్తిగా సింగిల్ అకౌంట్లో అయితే పూర్తిగా రద్దు చేసేసి కొత్త ఆస్తి అంతా కూడా క్యాపిటలైజేషన్ చేస్తారని. కానీ ఇక్కడ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఇందులో ఆ తొలగించినటువంటి పనికి సంబంధించి ఆస్తికి సంబంధించి ఏదైనా పనికొచ్చేది ఉంటే కొత్త దాంట్లో వాడతారు. ఇక పూర్తిగా పనికి రాకపోతే మొత్తం తీసేస్తారు, దాన్ని మొత్తం అమ్మేస్తారు. ఇందులో అమ్మినటువంటి భాగం వచ్చి 5,000 లక్షల రూపాయలకు అమ్మారు. అందులో పాత మెటీరియల్స్లో ఉండేటటువంటి దాన్ని ఒక 3 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి మెటీరియల్ని క్రొత్త దానిలో వాడుకోవడం జరిగింది. అయితే మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, ఎందుకంటే మొత్తం అంచనా అంతా కూడా 1 కోటి రూపాయలే కదా, 3 లక్షలు కూడా దీంట్లోదేనా అని. కాదండి, ఈ 1,00,000 రూపాయలు అందుకనే మనకు బ్రాకెట్లో ఇచ్చాడు. కొత్తగా వర్క్స్ యొక్క వ్యయం 1 కోటి రూపాయలతో అదనంగా 3 లక్షలండి. దీన్ని కూడా వాడుకున్నారు, 1 కోటి రూపాయలు 3 లక్షలు వాడుకున్నారు. అర్థమైందా? ఇది అలాగే ఈ మనకి లెక్కలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ జంట ఖాతా విధానాన్ని అనుసరిస్తూ పై వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయమని మనకు చెప్తున్నాడు. సరే, మీకు ఇలాంటి పునఃస్థాపకానికి సంబంధించి లెక్కలు ఇచ్చేటప్పుడు మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఇందాక మీకు చెప్పాను, 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్, మూలధనీకరణ చేయబడినటువంటి మొత్తాన్ని కనుక్కోవాలి. అదేందో ముందు దాంతో కూడా వర్కింగ్ నోట్ అండి. సో అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్, మూలధనీకరణ చేయవలసినటువంటి మొత్తాన్ని కనుక్కోవడము. ఇక్కడ మూలధనీకరణ చేయవలసినటువంటి మొత్తాన్ని కనుక్కోవడానికి మనకి ఎలా కనుక్కోవాలి, ఆల్రెడీ మీకు పద్ధతులు ఒక 4 పాయింట్లు మీకు ఆ ప్రాసెస్ అనేటటువంటి చెప్పడం జరిగిందండి. ఒకవేళ ఆ 4 పాయింట్లు మీకు అర్థం కాకపోయినా ఇప్పుడు నేను చేసేటటువంటి విధానం ద్వారా మీకు అర్థమవుతుంది. చూడండి, మొట్టమొదటిగా ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఓల్డ్ వర్క్. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఓల్డ్ వర్క్స్ అంటే పాత వర్క్స్ యొక్క పునర్నిర్మితం చేసినటువంటి పాత పని యొక్క వ్యయం ఎంతో చూసుకోండి. పునఃస్థాపితం లేదా పునర్నిర్మాణం చేసిన పాత పని యొక్క వర్క్ యొక్క కాస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 60 లక్షల రూపాయలు మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే క్రొత్త కన్స్ట్రక్షన్ జరుగుతోందో, రీప్లేస్మెంట్ అనేటటువంటి జరుగుతోందో, ఆ పాత వర్క్స్ యొక్క వ్యయంలో ఈ శ్రామిక లేబర్ కాస్ట్ కానీ మెటీరియల్ కాస్ట్ కానీ మనకి 25% పెరిగింది అని మనకి లెక్కలో వచ్చాడండి.
అర్థమవుతుందా? ఎప్పుడు కూడా పాత వర్క్ కన్నా కొత్త వర్క్లో కొత్త పునఃస్థాపిత వ్యయాలు ఎప్పుడు కూడా డబల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని ఇందాక మాట్లాడుకున్నాము. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 25% ఈ లేబర్ కాస్ట్ కానీ అలాగే మెటీరియల్ కాస్ట్ కానీ మనకి పెరగడం అనేటటువంటిది జరిగిందండి. సో చూడండి, దీనికి యాడ్, ఈ వ్యయానికి యాడ్ increase in cost of material and labor, మెటీరియల్ మరియు లేబర్ యొక్క అండ్ లేబర్ ఛార్జెస్ 25% పెరిగాయి. దాని యొక్క విలువ ఎంత అంటే మనకి 60 లక్షలు. దేని మీదతో పోలిస్తే 25% అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయ్యిందండి. దేనికి సంబంధించి రిలేషన్ ఇంక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అండ్ లేబర్. సో ఎంత వచ్చింది మనకి? 15 లక్షలు ఇక్కడ రావడం జరిగిందండి. అంటే టోటల్గా ఈ అంచనా ఒరిజినల్ కాస్ట్ పునర్నిర్మాణం చేసేటువంటి పాత పని యొక్క వ్యయం వచ్చి మనకి ఇక్కడ 75 లక్షలు. ఇది దట్ ఈస్ కాల్డ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అండి. అంటే మన దాని యొక్క విలువ, ఆ పాత దాని యొక్క విలువ తొలగించినటువంటి విలువ ఏమో 60 లక్షలు గాను, మహా అయితే 25% ఏమో ఇంక్రీజ్ అయ్యాయి అప్పటితో పోల్చుకుంటే. ఈ మొత్తంగా ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి మనకి దీన్ని అంచనా వేసినటువంటి వ్యయం, అంటే కొత్త రీప్లేస్మెంట్ అనేటటువంటి ప్రతిస్థాపితం చేయవలసినటువంటి వ్యయం మనం 75 లక్షలు అని అంచనా వేసామండి. తీరా ఎంతవరకు అయింది మనకి అంటే కింద చూసుకున్నాము. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ న్యూ వర్క్స్, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ న్యూ వర్క్స్ అంటే ప్రతిష్టాపితం చేయవలసినటువంటి కొత్త వస్తువు, కొత్త వర్క్ యొక్క వ్యయం వచ్చి మనకి 1 కోటి రూపాయలు మనకి ఇవ్వడం జరిగిందండి. 1 కోటి రూపాయలు మనకి లెక్కలో ఇచ్చాడు. దీనిలోంచి లెస్ ఎస్టిమేటెడ్ కాస్ట్, మనం అంచనా వేసినటువంటి వ్యయం ఎంత అంటే 75 lakhs అండి. 75 lakhs. ఇప్పుడు మనకి మూలధనీకరణ చేయవలసినటువంటి మొత్తం వచ్చి 25 లక్షల రూపాయలు అన్నమాట. అడిషనల్గా మనకి దిట్ ఈస్ కాల్డ్ క్యాపిటలైజ్డ్ అమౌంట్, మూలధనీకరణ చేయవలసినటువంటి మొత్తము. ఇది ముఖ్యంగా మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని అండి. ఇది పాత వర్క్స్కి సంబంధించినటువంటి ఆ పని, ఏ పని అయితే ఏ స్థానంలో అయితే క్రొత్తది ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ స్థానానికి సంబంధించి ఎంత పని విలువ అనేటటువంటిది కోల్పోతోంది, తీసివేస్తున్నాం అనేది దట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఓల్డ్ వర్క్స్. దాంట్లో ఆ ఇంక్రీజ్ అయ్యేటటువంటి కొత్త పని చేపట్టడానికి అప్పటికి ఇప్పటికీ అయి ఉండేటటువంటి వ్యయాలను మనం చూసినట్లయితే ఈ లేబర్ కాస్ట్ కానీ మెటీరియల్ కాస్ట్ కానీ ఎంత పెరుగుతుందని చెప్తున్నాడు మనకి 25% అనేది ఇంక్రీజ్ అయ్యిందని చెప్పాడు. సో దానికి 25% మనం కాలిక్యులేట్ చేస్తే 75 lakhs అనేది దట్ ఈస్ కాల్డ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటాం, అంచనా వ్యయము. మహా అయితే 75 లక్షలు అవుతుంది కొత్తదాన్ని ప్రతిష్టాపితం చేయడానికి అని అనుకున్నారు. తీరా చూసేటప్పటికి కాస్ట్ ఆఫ్ న్యూ వర్క్స్ వచ్చి 1 crore అయ్యిందండి. 1 కోటి రూపాయలతో ఇక్కడ ప్రతిష్టాపితం చేశారు. అందుకని ఇక్కడ ఎస్టిమేటెడ్ కాస్ట్ కాదండి, కేవలం కొన్నదాన్ని మనం పరిగణలో తీసుకోకూడదు. ప్రతిష్టాపితం అయిన తర్వాత ఉండేటటువంటి వ్యయాలను కూడా మనం లెక్కలో తీసుకోవాలని మాట్లాడుకున్నాము ఈ డబుల్ అకౌంటింగ్ సిస్టంలో. ఇక్కడ వచ్చి మనకి యాక్చువల్ కాస్ట్ ఆఫ్ న్యూ వర్క్స్ వచ్చి 1 crore మనకి ఇచ్చాడండి. బట్ మనం ఎస్టిమేషన్ వేసినటువంటి కాస్ట్ వచ్చి 75 lakhs. ఇంకా 25 lakhs అనేది మూలధనీకరణ చేయవలసినటువంటి అంశంగా ఇక్కడ మనం చూపించుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఇక్కడ చూడండి, మనకి ఇందాక మనం చెప్పినట్టుగానే 2 ఐటమ్స్ మనకి రావడం జరిగింది. ఒకటి అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్, 2 ఎస్టిమేటెడ్ కాస్ట్. ఇప్పుడు రెవెన్యూ ఖాతాకు ఛార్జ్ చేయవలసినటువంటి మొత్తం ఎంత అది మనం ఇప్పుడు కనుక్కోవాలండి. నెక్స్ట్ ఛార్జ్ టు రెవెన్యూ అకౌంట్. ఛార్జ్ టు
రెవెన్యూ అకౌంట్. ఈ ఛార్జ్ టు రెవెన్యూ అకౌంట్ అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఎస్టిమేటెడ్ కాస్ట్. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత వచ్చింది మనకి? ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 75 lakhs అండి. మనం ఆల్రెడీ కట్టామండి 75 lakhs. దీంట్లోంచి లెస్ మనం ఆల్రెడీ మెటీరియల్ కొంత సోల్ చేసామండి, అవునా? మెటీరియల్ సోల్ ఎంతండి? మెటీరియల్ అమ్మినటువంటి మెటీరియల్ ద్వారా మనకి కొంచెం దూరంగా వేసుకోండి, ఇది 75 lakhsని. మెటీరియల్ అమ్మింది ఎంతండి? 5 లక్షల రూపాయలు. అలాగే మనం పాత మెటీరియల్ని కొత్త దాంట్లో వాడినటువంటి మెటీరియల్ ఎంత వాడారండి? మెటీరియల్ యూజ్డ్ వచ్చి 3 lakhs ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ 8 లక్షల రూపాయలని ఈ 75 lakhs నుంచి తీసేయండి. తీసేస్తే మనకి 67 లక్షలు మనకి మూలధనం ఆ రెవెన్యూ ఖాతాకి మళ్లించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అమౌంట్ ఛార్జ్ టు రెవెన్యూ ఖాతాకు మళ్లించవలసినటువంటి, ఛార్జ్ చేయవలసినటువంటి మొత్తము ఇదండి. ముందు ఇదంతా కూడా రఫ్గా చేసుకోవాలి, అర్థమవుతుందా? మనం తొలగించినటువంటి పనికి తాలూకు ఉండేటటువంటి వ్యయం ఎంత వ్యయం ఉంది, ఆ వ్యయంలో మనకి ప్రస్తుత కొత్తగా పునఃస్థాపితం చేయవలసినటువంటి వ్యయంలో ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా, ఆ ఇంక్రీజ్ అయ్యేటటువంటి మొత్తాన్ని మనం చూసుకోవడము, అది ఇంక్రీజ్ అయితే కలుపుకొని ఆ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేటటువంటి చూసుకుంటామండి. ఆ ఎస్టిమేటెడ్ కాస్ట్కి ప్రస్తుతం పునఃస్థాపితం చేసేటటువంటి వ్యయాన్ని కనుక లెక్కలో తీసుకున్నట్లయితే ఆ డిఫరెన్స్ని మనం విలువని కలుపుకోవడం అనేటటువంటిది చేయాలి. మీకు చెప్పిన ప్రొసీజర్లో పాయింట్లేనండి, మీకు లెక్క థియరీ పక్కన పెట్టుకుంటే అదే ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. అందుకని లెక్క చెప్తే మీకు అర్థమవుతుందని ఇక్కడ కొంచెం క్లారిటీగా చెప్తున్నాను. సో ఈ అమౌంట్లోంచి మనం ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇన్కమ్ అనేది అమౌంట్ అది క్యాపిటలైజ్డ్ అమౌంట్ అండి. ఇందులో రెవెన్యూ ఖాతాకు ఛార్జ్ చేయవలసిన మొత్తం ఎంత అంటే అంచనా చేసినటువంటి వ్యయంలోంచి అక్కడ మెటీరియల్ ఏవైనా అమ్మితే అంటే పాత మెటీరియల్ని మనం తీసేసి కొత్తది చేస్తున్నాడు, పాత మెటీరియల్ కనుక ఏమైనా అమ్మినట్లయితే ఆ అమ్మినటువంటి మొత్తము, అలాగే అంటే ఎస్టిమేటెడ్ దాంట్లో మన దగ్గర మరి అమౌంట్ ఉంటుంది కదండి, అర్థమైంది. అలాగే మెటీరియల్ ఏదైనా పూర్తిగా పనికి రాకుండా పోకుండా కొంతవరకు కొత్త వాటిలో వాడుకునే అవకాశం ఉంటే అదైనా వాడినటువంటి మెటీరియల్ యొక్క విలువ, ఈ రెండు కూడా మనం కలుపుకొని తీసేస్తే వచ్చేటటువంటి మొత్తము ఈ అంచనా వేసిన వ్యయం నుంచి 8 లక్షలు మనకి మన దగ్గర వాడుకుంటాం కాబట్టి మిగిలినటువంటి మొత్తమే ఖర్చు అంశంగా 67 లక్షల రూపాయలు ఖర్చు అంశంగా ఇక్కడ రెవెన్యూ ఖాతాకి చూపించుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట అండి. ఇది ఈ విధంగా మనం ముందు తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ఆ చిట్టాపద్దులు అనేటటువంటిది రాసుకోవాలన్నమాట. ఓకేనా? లెక్కించుకోండి. సో దీనికి సంబంధించి చిట్టాపద్దులు రేపు క్లాసులో మనం చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.